మచిలీపట్నంలో గత రాత్రి వీరంగం సృష్టించిన తాగుబోతులకు పోలీసులు వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. మధ్యమత్తులో సామాన్యులపై దాడికి తెగబడిన నిందితులను నడి రోడ్డుపై నడిపిస్తూ పోలీస్ స్టేషన్కు తరలించి రౌడీ మూకలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. గత రాత్రి మచిలీపట్నంలోని గణేష్ భవన్ సమీపంలో కొందరు యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. అటుగా వెళ్తున్న పాదచారులపై విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా సమీపంలో ఉన్న సిటీ కేబుల్ కార్యాలయంపై కూడా దాడికి పాల్పడి నానా హంగామా సృష్టించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేదే లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఆర్పేట సీఐ యేసుబాబు దాడికి పాల్పడిన బాలరామునికి పేటకు చెందిన ముగ్గురు యువకులను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు గుణపాఠం చెప్పేలా సీఐ యేసుబాబు వారిని సిటీ కేబుల్ కార్యాలయం నుండి కోనేరు సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు నడి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అంతేకాకుండా నిందితుల స్వస్థలమైన బలరామునిపేట వీధుల్లో కూడా వారిని నడిపించి స్థానికుల్లో భయం పోగొట్టే ప్రయత్నం చేశారు. దగ్గర ముగ్గురు మద్యం మత్తులో బాగా మద్యం సేవించి అకారణంగా సిటీ కేబుల్ సంబంధించి ముగ్గురు ఎంప్లాయీస్ కొట్టడం జరిగింది. దాని మీద కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ ముగ్గురిని మేము గుర్తించడం జరిగింది. వాళ్ళు బలరాంపేట చెందిన ఒల్లెపు యేసు, ఒల్లెపు సాయి, ఒల్లెపు వెంకటేష్ గా గుర్తించడం జరిగింది. వాళ్ళని ఈ రోజు అరెస్ట్ చేసి వాళ్ళని మచిలీపట్నం పట్టణంలో నడిపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మచిలీపట్నంలో ఇలాంటి గంజాయి కానీ మద్యం సేవించే వాళ్ళు కానీ ఆగడాలు సాగకూడదని అందరికీ ఒక హెచ్చరికగా ఊరేగించడం జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కూడా ఈ విధంగానే కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎక్కడైతే మచిలీపట్నం చిలకలపూడి, ఎనగోదురు, ఆర్పేట లిమిట్స్ లో మచిలీపట్నం టౌన్ ఎక్కడైనా ఏ ప్రాంతంలో జరిగినా కూడా ఇలాంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోబడతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అవగాహన కలిగించే